బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అర్బన్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి గారి యొక్క ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఈ భారతదేశంలో అందరికీ కూడా ఒక దేవుడితో సమానం. హిందువులకి రాముడు కృష్ణుడు ఉంటారు, క్రైస్తవులకి యేసుప్రభు ఉంటారు, అలాగే ముస్లింస్కి అల్లా ఉంటారు. కానీ భారతదేశంలో అన్ని కులాలకి అన్ని మతాలకి ఉన్నటువంటి ఏకైక దేవుడు ఎవరంటే అంబేద్కర్. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ ప్రజాస్వామిక దేశంలో ఇవాళ వరకు కూడా అందరూ ఈ రాజ్యాంగానికి గౌరవిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం అని చెప్పాలి. మరి ఆయన ఈ రాజ్యాంగాన్ని రాసి అందరికీ కూడా సమాన హక్కులు ఉండేలాగా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారిని అలాగే రాజ్యాంగాన్ని కూడా పార్లమెంట్ లో దూషించడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలోనే నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దళిత క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించాలని చెప్పి జడ్జిమెంట్ కూడా ఇప్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో క్లియర్ గా రాశారు, కులం అనేది మన పుట్టుకతో వస్తుంది, రిజర్వేషన్లు అనేవి కులాన్ని బట్టి ఉంటాయి తప్ప మతాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండవు. ఎవరు ఏ మతం అయినా తీసుకోవచ్చు, హిందూ మతాన్ని తీసుకోవచ్చు, దేవుడిని కృష్ణుడు కలవచ్చు, లేకపోతే అల్లాని కలవచ్చు, యేసుని కలవచ్చు. కానీ వాళ్ళు తీసుకున్న మతాన్ని బట్టి వాళ్ళ కులం మారదు, రిజర్వేషన్ మారదని చెప్పి రాజ్యాంగంలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి క్రైస్తవులకి ఈ రిజర్వేషన్లో దళిత క్రైస్తవులకి వర్తించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి చేత నరేంద్ర మోడీ గారు జడ్జిమెంట్ ఇప్పించాడు. ఈవేళ భారతదేశంలో సిబిఐ కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ లేకపోతే మన ఎలక్షన్ కమిషనర్ కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ అందరూ కూడా నరేంద్ర మోడీ యొక్క చేతిలో కీలుబొమ్మల్లాగా ప్రవర్తిస్తున్నారు. అతను ఏం చెప్తే అదే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. నరేంద్ర మోడీ అమిత్ షా గారి ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో హిందూ సామ్రాజ్యంగా మార్చాలి, దీన్ని హిందూ రాజ్యం చేసి హిందూ రాజ్యాంగం తీసుకురావాలి. అలాగే ఎవరైతే మరి ముస్లింస్ ఉన్నారో వాళ్ళేమో అరబ్ కంట్రీస్ కో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంపించాలి, క్రైస్తవులందరూ యూరప్ కంట్రీస్ కి పంపించేయాలని చెప్పి ప్రయత్నం, కుటిలమైనటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఇతను పోతేనే కానీ ఈ భారతదేశానికి అన్ని మతాలకి అన్ని కులాలకి సమానమైన న్యాయం జరగదు. ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరూ సమానంగా ఉండాలి, అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి అని కోరుకున్నాడు. అది కావాలంటే ఈ నరేంద్ర మోడీ పోవాలి. మరి అందరూ కూడా క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా అంబేద్కర్ని నమ్మి అంబేద్కర్ యొక్క ఆశయాలను పాటించే ప్రతి ఒక్కరు కూడా త్వరలోనే ఈ నరేంద్ర మోడీని సాగనంపాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈనాడు రాజమండ్రి నగర అర్బన్ కాంగ్రెస్ కార్యాలయానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనేక వందల సంవత్సరాలుగా పరదాస్యంలో ఉండి ఆర్థికంగా సామాజికంగా కునారిల్లినటువంటి భారతదేశాన్ని తన యొక్క మేధో సంపత్తి ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఇవాళ మనం ప్రపంచ దేశాల్లో తలెత్తుకునేటట్టు చేసినటువంటి అపర మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన శైలిలో ఉద్భవించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి ఈరోజు ఈ రకమైనటువంటి అభివృద్ధిని చెందగలం. అలాగే అణగారిన వర్గాల యొక్క హక్కులను కాపాడటంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. ఇవాళ సామాన్యుడి దగ్గర నుంచి అనేక మంది స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే ఆయన కల్పించినటువంటి ఈ అవకాశం మాత్రమే.
మన రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి 4 విభాగాలు కూడా సక్రమంగా పనిచేస్తే మన దేశాన్ని మించినటువంటి దేశము, మన ప్రజాస్వామ్యాన్ని మించినటువంటి ప్రజాస్వామ్యం వేరొకటి ఉండదు. అయితే కొన్ని మతతత్వ పార్టీలు అలాగే కొన్ని స్వార్థపూరిత ప్రాంతీయ పార్టీలు ఉద్భవించి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈనాటి ఈ రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని ఆలోచనతో వారు ఉన్నారు. మనం అందరం కూడా ఆలోచన చేసి యువత అలాగే ఈ దేశం యొక్క ఉన్నతిని ఆకాంక్షించేటువంటి అందరూ కూడా రాబో రోజుల్లో మతతత్వ పార్టీలను ఇంటికి పంపి అలాగే సంకుచిత తత్వంతో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా ఇంటికి పంపి అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ముందుకెళ్లేటటువంటి కాంగ్రెస్ పార్టీని మరల అధికారంలో తీసుకురావడం ద్వారా మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మానవుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొక్కసారి ప్రణామాలు. జోహార్ బాబాసాహెబ్. అందరికీ జై భీములు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి జరుపుకోవడం మరి అది కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఉత్సాహంగా ఉన్నది. ఎందుకనంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధావి ఈ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అణగారినటువంటి కులాలకి మరి ఈయన రాజ్యాంగాన్ని రచించి మరి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసింది మన కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా రాజ్యం అన్నట్లు మరి బాబాసాహెబ్ గారు ఏదైతే పొందుపరిచారో రాజ్యాంగంలోని ఒక భూములు పంచడం కానివ్వండి, యూనివర్సిటీలు కట్టించడం కానివ్వండి, మరి అలాగే ఇందిరా జలప్రలయం కానివ్వండి, అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ మేధావిని ఈ రోజు మేమందరం కూడా ఇలాగా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉన్నదని మరొకసారి ఆయనకి జై భీములు చెప్తారు. మొదటిగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి తరపున వందనాలు చెల్లించుకున్నాం. తర్వాత పెద్దవారందరూ కూడా వందనాలు. ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చూశాడు. ఆయన కేవలం దళితులు లేకపోతే ఆ మతం ఈ మతం కులం అని అనుకుంటున్నారు, కానీ అది ఒక విషయానికి కూడా వచ్చిందే. ఆయన లండన్ లో చదివినప్పుడు కూడా ఆయన ఇతర స్టేట్లు తిరిగి వచ్చినప్పుడు కూడా ఏం చేశారంటే అక్కడ స్త్రీలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. అక్కడ ఎలాంటి కులాలకి కానీ మతాలకి కానీ తావు లేదు. అక్కడ బాగా ఎడ్యుకేషన్ డెవలప్ అయి ఉంది కాబట్టి దాన్ని బట్టి జాబులు వస్తాయి. జాబ్ వచ్చిందంటే గనక ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటే ఆర్థిక ఇబ్బందులు అనేది ఏముండవు, సమస్యలు అనేది ఏముండవు అని చెప్పి ఆయన అక్కడ లండన్ లో కానీ చాలా స్టేట్స్ ఆయన తిరిగి వచ్చారు. చదువు విషయంలో టైం లేక మనం చెప్పుకోవట్లే, కానీ దాని నిమిత్తం ఆయన ఇక్కడ ఏం చేశారంటే ఈ యొక్క స్త్రీలలో చైతన్యవంతం కలిగించాలి. స్త్రీ పురుష భేదం లేదు. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ బాగుంటే ఆర్థిక ఇబ్బందులు ఫ్యామిలీలో ఉండవు. అప్పుడు ఎవరికి ఎవరు లోబడి ఉండవలసిన అవసరం లేదు. అక్కడి నుంచి కులాలు జాతులు మతాలను ఉండవు. కాబట్టి అటువైపు అంతా బాగుంది. ఇటు సైడ్ ఎలా ఉందని చెప్పి ఆయన ఫైనాన్షియల్ గా కూడా చూసుకొని ఈ యొక్క దళితులని ఏ వర్గం దళితులైనప్పటికీ కూడా అందరికీ సమానమైన న్యాయం చేసి చదువు మీద ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది లేకపోతే ఫైనాన్షియల్ గా బాగుంటారు, ఎవరికెవరు కూడా ఉండవలసిన అవసరం లేదని ఆయన ఎడ్యుకేషన్ ఎక్కువగా డెవలప్మెంట్ చేయాలని చూశారు. ఓకే. బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్.